వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ఈరోజు మా ఇల్లు నిర్మాణంలో మంచి మల్లె చెట్టు తీయడం జరిగింది. ఇది ప్రతి సీజన్లో దాదాపు సీజన్ అయిపోయే వరకు కనీసం కిలో మల్లెపూలు మొగ్గలు వచ్చేది. ఇంటి ముందు మల్లె చెట్టు ఉండుట్లో ఎంతో సాయంకాలం మల్లె సువాసన ఎంత అద్భుతంగా వచ్చేదంటే అసలు అనుభూతి మర్చిపోలేము. కానీ మా ఇల్లు నిర్మాణంలో ఈ మల్లె చెట్టు తీసేయడం జరిగింది. కానీ మా భార్య ఎంతో ముద్దుగా పెంచుకున్న ఈ మల్లె చెట్టు వస్తుందో రాదో అనుకుంటా ఇలా మొత్తం కట్ చేసి మట్టి పెరట్లో తవ్వి ఇలా మొక్కలు మొక్కలుగా మల్లె చెట్టుని పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నారో. కానీ మల్లె చెట్టు కర్రలు కూడా కట్ చేసి పెడితే బతుకుతుందని ఒక చిన్న ఆశ. సామాన్యంగా కొన్ని చెట్లు కూడా బతకవు, కానీ మల్లె చెట్టు మాత్రం బతుకుతుందేమో అని ఒక చిన్న ఆశ ఉంది. అందుకే ఎంతో కష్టపడి మా భార్య ఎరువు పేడ అన్నీ కలిపి దాన్ని బ్రతికించడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చూస్తున్నా ఫ్రెండ్స్ ఎలా పెట్టిందో. గుంత తవ్వి గుంతలో దాదాపు ఒక 5-6 ఇంచెస్ లోపల మట్టి తీసి మొక్కలు పెట్టడం జరిగింది. చూస్తున్నా ఫ్రెండ్స్ మా అమ్మ కూడా మా భార్యకు కూడా హెల్ప్ చేస్తూ ఉంది. నా వంతు సాయం నేను కూడా చేస్తా. ఎంతో మంచిగా మల్లె మొగ్గలు వచ్చి పువ్వులు ఇవ్వడం, ఈరోజు ఆ చెట్టు తీసేయడం చాలా మా అమ్మ కూడా బాధపడింది. చూసిన ఫ్రెండ్స్ గుంతలో పేడ వేసి మల్లె మొగ్గలు చెట్లు పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎలా కష్టపడి పెడుతున్నారో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా సందర్భం అయితే కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఎంతో ప్రేమగా ఈ తమలపాకు చెట్టు కూడా పెంచుకోవడం జరిగింది. చూస్తున్నారు కండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తమలపాకు చెట్టు. మీ ఇంట్లో కూడా తమలపాకు చెట్టు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా భార్యకి చెట్లు అంటే, నాకు కూడా చెట్లు అంటే చాలా ఎంతో ఇష్టం. మన పెరట్లో కూడా చెట్లు పెంచుకుంటే ఎంత చాలా అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. చూసిన ఫ్రెండ్స్ తమలపాకు చెట్టు ఎలా ఉందో. ఇది కేవలం 1 ఫీట్ మొక్క పెట్టడం జరిగింది. ఆ 1 ఫీట్ మొక్క అనడం ఎంత పెద్దగా ఎదిగిందో చూడండి. చాలా తమలపాకులు కూడా వస్తూ ఉంటాయండి. అంటారు కదా ఎంతో ఇష్టంతో పెంచితే ఏ చెట్టు అయినా సంతోషంగా పెరుగుతుందని. చూసిన ఫ్రెండ్స్ ఎలా చేసిందో. అన్నీ డివైడెడ్ చేసింది. అన్నీ చిన్న చిన్న కట్ చేసి అన్నీ డివైడెడ్గా చేసింది. చూసిన ఫ్రెండ్స్ దాదాపు 4-5 చోట్ల ఈ మొక్కలను పెట్టడం జరిగింది. కానీ ఇంత పెద్ద చెట్టు పెట్టినప్పుడే నాకు చిన్న అనుమానం వస్తుందో రాదో అని కూడా నేను కూడా చాలా భయపడ్డానండి. దాదాపు దానికోసం కొన్ని నెలలుగా ఎదురు చూసాం. చూసిన ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టు. కానీ ప్రతి సీజన్ అప్పుడు మాత్రం చాలా మల్లె మొగ్గలు వచ్చేదండి. కానీ అది కట్ చేస్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. చూసిన ఫ్రెండ్స్ ఎలా సెట్ చేస్తుందో. కానీ పెట్టడం మాత్రం పెద్దగా ఉండే. రాంగ పై భాగం మొత్తం ఎండిపోయి కింద కొంచెం పచ్చిగా ఉంది. ఉదయం లేవగానే ప్రతిరోజు ఆ చెట్టుకి నీళ్ళు పోవడం జరుగుతూనే ఉంది. ఏ ఒక్క రోజైనా నీళ్ళు పోయకుండా ఉండలేదు. చూసిన ఫ్రెండ్స్ ఎలా సెట్ చేస్తుందో. మీరు కూడా ఇలా ఎప్పుడన్నా సెట్ చేస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఎంత ఇష్టంగా పెంచుకుందంటే అంత ఇష్టంగా చెట్లు పెంచుతుంది. దాదాపు ఆ చెట్టు పెట్టడం కోసం కేవలం గంటన్నర పట్టిందండి. చూస్తున్నారు కదా, ఎరువు తీసుకొచ్చి ఎరువు వేయడం మట్టిలో, తర్వాత మొక్కలు పెట్టినాక ఆ మొక్కల సందు పక్కన కూడా మొత్తం ఎరువు వేసి మంచిగా ఒక నీళ్ళు పోస్తే కూడా నీళ్ళు బయటికి రాకుండా కూడా మట్టి ఇలా సెట్ చేసిందో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో. కానీ పెట్టడం ఓకే అయింది, కానీ అవి బతుకుతుందో అని ఒక చిన్న సందేహం ఉండేది. కానీ దాదాపు 2 నెలల తర్వాత, మేబీ 2 నెలలు 1.5 మంత్ అయింది. చూసిన ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి పెడితే ఈరోజు ఫలితం అనేది లభించింది. చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయో ముక్కలు పచ్చగా. చెట్టు మళ్ళీ చిగురిస్తుందండి. చూసి మా భార్య చాలా సంతోషపడ్డది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా పెట్టాను, వస్తుందో రాదో అని భయపడ్డా. కానీ ఈరోజు ఆ చెట్లు ఇలా చిగురిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.